అండి. ఏంటి మీరు ఇవి చూడరా? ఇవేవి పైకి రారా అసలు? పైకి వస్తాం సార్, పైకి వస్తాము. అది ఎప్పుడో ప్రీవియస్లా నాన్ బార్డర్లు ఉన్నప్పుడు వేసిరు అవి. ఏం తుడపడానికి ఎంతసేపు పడుతుంది ఇవి? అది తొడుపుతాము ఈరోజు, ఇప్పుడు తీసేస్తాం మొత్తము. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు మీరు వాష్రూమ్స్ కూడా ఎవ్రీ మండే ఫ్రైడే క్లీన్ చేస్తారు. ఇందాక వాష్రూమ్ అతనే స్కావెంజర్ డైలీ వస్తారు. వేస్ట్ రైస్ ఏమన్నా మిగిలి ఉంటే తీసుకుపోతాడు. కానీ అవి అట్లా క్లీన్ చేస్తున్నట్టు లేవు వాష్రూమ్స్, చాలా దారుణమైన స్మెల్ వస్తున్నాయి అవి. అంటే ఇప్పుడు ప్రాపర్గా ఏమైతే ఒక్కొక్కసారి మన దగ్గర ఏమవుతుందంటే పవర్ ప్రాబ్లం ఉంది సార్ ఇక్కడ. సో 64 kV ట్రాన్స్ఫార్మర్ కావాలి, మనకు నీడెడ్ ఉంది. ఓకే. సో అది కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టినాము. దానికి ఎస్టిమేషన్ అనేది 8 lakhs సంథింగ్ 8.5 వేసారు. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే 4.5 అయిందట. సో దానికోసమే విత్ 1 year స్పాన్లో ఇంత వ్యాస్ట్ డిఫరెన్స్ ఎట్లా వస్తుందని ఆపేసిరు. సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ లెటర్ కూడా పెట్టినాము. దానికి వాష్రూమ్ అంత గలీజ్గుంటాను. ఇప్పుడు అది ఎందుకు ఉంటుందంటే సమ్ టైమ్స్ అక్కడ పవర్ ప్రాబ్లం ఉండడం వల్ల మోటార్ అనేది ఒక 15 daysకి ఒకసారి ఖరాబ్ అవుతుంది. మేము 3 floorల వాష్రూమ్స్ చూసాము. ఒక్క దాంట్లో కూడా షింక్స్ పని చేయట్లేదు. సింక్స్ 3 floorలో షింక్స్ పని చేయట్లేదు. ఒక్క చోట కూడా వాటిని ఏమంటారు, కలరౌండ్లో కానీ అట్లాంటివి ఏం లేవు. స్ప్రే చేసినట్టు ఏం లేవు. మొత్తం అదంతా కూడా మీకు చూపిస్తా ఇప్పుడు రండి. ఆ బాత్రూమ్ అంతా కూడా అది బ్లాక్గా అయిపోయి చాలా, ఎందుకంటే ఇప్పుడు 150 మంది పిల్లలు ఉంటున్నారు ఇక్కడ. 150 మంది పిల్లలకి ఉంది మనకి 12 బాత్రూమ్లు, అంతే కదా. వాళ్ళకి ఎలా సరిపోతాయి? ఒకవేళ సరిపోయినా అంత గలీజ్గా ఉన్న వాటిల్లో పిల్లలు స్నానం చేస్తూ అదే వాష్రూమ్ చేసుకుంటే. ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే. ఇప్పుడు నేను నా ప్రెమిసెస్ వరకు అయితే నేను చేయగలను. బాత్రూమ్ మీ ప్రెమిసెస్? నా ప్రెమిసెసే. బట్ ఏంటంటే అక్కడ బాత్రూంలో ఏమైందంటే బాత్రూంలో కొన్ని సింక్స్ పని చేయట్లేదు. సో కొన్నిట్లో అది రిపేరింగ్స్ ఉన్నాయి. అవి రిపేరింగ్స్ ఏమైందంటే ఆల్మోస్ట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్ వాళ్ళకి ఇచ్చారు. సో ఇంతకుముందు ప్రీవియస్ అంటే మా హెచ్డబ్ల్యూలో పవర్స్ ఉండే, మేము హ్యాండ్ మా చేతికుంట పెట్టేది చేసేది. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి టెండర్ వాళ్ళని పిలిచారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ హాస్టల్కి దాదాపు ఒక 13 lakhs వరకు శాంక్షన్ అయింది సార్. ఓకే. సో 13 lakhs వరకు శాంక్షన్ అయింది. సో అదేమైందంటే ప్రతి ఏంటి ఎలక్ట్రిక్ సంబంధించిన వాళ్ళు ఎలక్ట్రిక్ కానీ లేకపోతే ప్లంబర్ కానీ వాళ్ళకే టెండర్లు ఇచ్చారు. సో టెండర్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి టెండర్ ప్రాసెసింగ్లో ఉంది. టెండర్ వాళ్ళు వచ్చారు, చూశారు. సో వాళ్ళు చూసి అవి ఎన్ని రోజుల నుంచి అట్లా 2 months అయ్యింది సార్. 2 months నుంచి అవి అట్లా స్మెల్ వస్తూనే ఉంటాయి. లేదు మీరు ఇవే వాష్రూమ్స్ యూజ్ చేస్తారా, బయట వెళ్తారా? మేము ఇక్కడే యూజ్ చేస్తాము. కాకపోతే ఈ రోజు క్లీన్ చేయలేదు కాబట్టి స్మెల్ వస్తుంది. అది